పోయినాయి. వాళ్ళ బట్టి చోటంగా రెండైన వాడతాయి. మేయర్ కృష్ణారెడ్డి బెల్లగిన వాడాలని గట్టిన వాడు. ఎందుకంటే పైసలు ఇస్తారు, కమిషన్ ఇస్తారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. మేయర్ కృష్ణారెడ్డి అంటే వాళ్ళ పిల్లలు రెండు నిమిషాలలో రాసి పంపిస్తారు. అమ్మ అని పేరు 1 నిమిషాలైన వాళ్ళు. వేరే వాళ్ళ పేర్లు ఈరోజు వినవాలి. ఎందుకంటే వాళ్ళకు ఈరోజు ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తుంది, ప్రభుత్వమే ఐడి కార్డు ఇస్తుంది, ప్రభుత్వమే లోన్ ఇస్తుంది, ప్రభుత్వమే చట్టం ఇస్తుంది, అర్థమైందా? వాళ్ళే జోన్ చేస్తారు. ఏది అంబర్ జోన్ చేస్తారు. దాన్ని 12కే 4 గంటల వరకు ఉంటారు. అంటే 12 గంటల వరకు 4 గంటల వరకు ఎందుకు ఇచ్చిండ్రు? ఆ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, తినేటోళ్ళు మాత్రమే వస్తారు, స్కూల్లో పోయేటోళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆఫీస్లో పోయేటోళ్ళు ఆఫీస్లో పోతారు, కాలేజీలో పోయేటో కాలేజీ పోతారు. ఆకలి అయినోడు ఏమైనా కొనుక్కున్నామన్నాడు రోడ్డు మీదకి ఆ టైంకి వస్తారు. కాబట్టి ఆ టైంలో అంబర్ టైం అని ఆ టైం కేటాయించింది దానికోసం. కాబట్టి 12కి 4 గంటలకి వచ్చిన నొప్పేంది? మీకు ఎవరి దుకాణం ఊడబిక్కమన్నాడు? ఏ పెద్ద హోటల్ నీకు చెప్పిండు? ఏ కామత్ హోటల్ వాడు చెప్పిండా? తాజ్ హోటల్ వాడు చెప్పిండా? ఏ హోటల్ వాడు చెప్పిండా? నీ దుకాణాన్ని ఊడబిక్కినావు, దీని వెనక ఎవడు ఉన్నాడని చేస్తున్నావు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, ఈ రోజు మనము చట్టం ఏంటి అనేటో తెలియదు. ఈ చట్టం మీద కూడా ఒక రివ్యూ పెట్టాలి కమిషనర్ గారు. హైదరాబాద్ సిటీ లెవెల్గా టౌన్ వెండింగ్ కంప్లీట్ చేయాలి, సర్కిల్ వైజ్గా టౌన్ వెండింగ్ కంప్లీట్ చేయాలి. ఈ టౌన్ వెండింగ్ కంపెనీ ద్వారా అన్ని వెండింగ్ జోన్, వెండింగ్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఇవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఓన్లీ స్వామీజీ ఒకటి ఇచ్చి ఏదో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వస్తుంది. కాబట్టి ఇది కాదు. టౌన్ వెండింగ్ కంపెనీ ద్వారా ప్రతి జిహెచ్ఎంసీలో నెల 2 నెలలకు వెండింగ్ పెట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ధర్నా అనేది మనం ఉద్రిక్త చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం. తొలగించి వాళ్ళ పుట్టగొడుతున్నారు. దానికి మన టౌన్ వెండింగ్ కమిటీ ఏదైతే 2014 చట్టం ఉందో దాని ద్వారా నిర్మాణమైన టౌన్ వెండింగ్ కమిటీలో చేసిన నిర్ణయాన్ని కూడా ఈరోజు తుంగలో తొక్కుతున్నారు ప్రభుత్వం. సో దానికి నిరసనగా ఈరోజు మేము కమిషనర్ ఆఫీసు గెరావ్ కొరకు వచ్చినాము. ఈరోజు కమిషనర్ సార్ని అడగదలుచుకున్నాం మేము, అసలు ఈ చట్టాన్ని అమలు చేసేది మీరు, మరి ఈ చట్టాన్ని ఈ రకంగా దొంగలా దొక్కుతుంటే మీరేం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాము. కాబట్టి చట్టాన్ని అమలు వెంటనే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వ్యాపారస్తుల ఐక్యత, చిరు వ్యాపారస్తుల ఐక్యత, చిరు వ్యాపారస్తుల ఐక్యత, చిరు వ్యాపారుల ఐక్యత, చిరు వ్యాపారుల ఐక్యత. ప్రభుత్వం వెంటనే దిగిరావాలి, 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 ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. చిరు వ్యాపారుల చట్టం అమలు చేయాలి, చిరు వ్యాపారస్తుల చట్టం, చిరు వ్యాపారస్తుల చట్టం, చిరు వ్యాపారస్తుల చట్టం, చిరు వ్యాపారస్తుల చట్టం, చిరు వ్యాపారస్తుల చట్టం.